నమస్కారం. కాలం నుండి ఒంటరిగా జీవిస్తున్న ఒక బామ్మగారు ఉన్నారు. అయితే ఈ బామ్మగారు చాలా ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సరిపడే రేషన్ మీద జీవనం కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్ స్కీమ్కి దాత ఎంపీడీసీ అయిన మన బవిరెడ్డి చంద్ర గారు ఈరోజు ఈ యొక్క బామ్మగారికి టీం తరపు నుండి ముందుకు వచ్చి ఈ బామ్మగారికి ఈరోజు హెల్ప్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుండి ఎన్నో రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడున్న కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి చేసి ఈ బామ్మగారికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టడం జరిగింది. ఈ విషయంలో చాలా సంతోషం పడాలి. మన ఇంట్లోకి వెళ్ళి ఈ బామ్మగారి పరిస్థితి ఎలాగుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా నివసించడానికి ఇల్లు ఉంది కానీ కరెంటు లేదు, చాలా ఇబ్బందులు పడి జీవిస్తుంది. హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున కొంత సహాయం అందించడం జరుగుతుంది ఈరోజు. అయితే మీరు కూడా ఈ బామ్మకి భవిష్యత్తులో మంచి హెల్పింగ్ అందించాలని మనస్ఫూర్తిగా మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం కోరుకుంటున్నాము. లేరు, వాళ్ళ అబ్బాయి ఉండారు ఎంతమంది ఇక్కడ, వాళ్ళ అబ్బాయిలు కూడా ఎవరు పట్టించుకోవడం మానేశారు. చాలా పూర్ బాగా ఫస్ట్ నుంచి ఎవరైతే లేరు. ఇక్కడ ఈ 2-3 వీధుల్లోనే ఇలాగా భిక్షాటం చేసుకొని ఇక్కడికి వచ్చి లేకపోతే బండి దగ్గరకు వచ్చైనా ఎవరు తోచిన సాయం బియ్యము ఎలా ఏదో విధంగా ఆవిడకి హెల్ప్ చేస్తారు. సాయంత్రము పొద్దున్న ఏదో టైంలో వచ్చి అలా వీధిలో ఎవరు ఏది కలుగుతుంది ఆవిడకి ఒక చీరలో కానీ ఒక అన్నంలో కానీ ఎలా అయితే అలా ఆవిడకైతే ఇక్కడ స్కూల్ అవటం పక్కనే స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఆవిడకి ఫుడ్ కానీ ఏది కానీ ఇస్తారు. చాలా సంతోషకరం, ఎందుకంటే మన బ్రదరు చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ బామ్మగారికి మెయిన్గా ఈ చుట్టుపక్కల చాలామంది చేయడం జరుగుతుంది. మన ఎంపీటీసీ అయిన మన బవిరెడ్డి చంద్ర గారు ఈరోజు ఈ బామ్మగారికి హెల్పింగ్ తరపు నుండి ఈరోజు హెల్పింగ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం చాలా సంతోషం పడాలి. అదేవిధంగా మన ఎంపీటీసీ అయిన బవిరెడ్డి చంద్ర గారు ఇదే విధంగా చాలామందికి కూడా ఇదే విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్ టీం నుండి ముందుకు వచ్చి ఇలాగ ప్రాబ్లం ఉంది, మీరు టీం వస్తారండి కలిసి మనం చేద్దాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. చాలామందికి కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. చంద్ర గారికి మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. హెల్పింగ్ హ్యాండ్ టీం తరపు నుండి కొంత సాయం అందించడం జరిగింది. అయితే మెయిన్గా ఈ బామ్మగారికి భవిష్యత్తులో కూడా మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే విజయనగరం జిల్లా రామపురం మండలంలో తిరుమలక వీధిలో ఈ బామ్మగారు నివసిస్తూ ఉన్నారు, ఈ పురుపాకలో నివసిస్తున్నారు. అయితే ఈ బామ్మగారికి మీరు కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఈ బామ్మగారికి పరిస్థితి కూడా మీరు వీడియోలు చూసారు కదా ఎలా ఉందో. అయితే అందరూ తప్పకుండా హెల్ప్ చేయండి. Subscribe now and press the bell icon. Never miss an update.